తీసుకోవాలని ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీనిలో చేస్తాము. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కానీ తర్వాత ఒక కులం కానీ ఒక మతం కానీ ఒక దాని పేరు చెప్పుకొని ఎటువంటి సంఘ విద్రోహ చర్యలకు కానీ లేదంటే అపోహలు ప్రేరేపించేటట్టుగా బిహేవ్ చేయడం కానీ లేదంటే ప్రజల్లో అపనమ్మకాన్ని అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడం కానీ ఇంకెవరి గౌరవానికి భంగం కలిగించే పనులు చేయడం కానీ ఇట్లాంటివి చేస్తే చట్టం ప్రకారం అది నేరం అవుతుంది. కాబట్టి వాటి మీద సరైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఎవరి దృష్టికి వచ్చినా కూడా దయచేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి సరైనటువంటి న్యాయ సహాయము లీగల్ ఎయిడ్ తీసుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అఘోరి శ్రీనివాస్ ప్రజెంట్ ఎక్కడ ఉన్నది కూడా వెరిఫై చేస్తాము. వెరిఫై చేసి చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలన్నది ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత వీళ్ళ మీద సీనియర్ ఆఫీసర్ నోటీసులు పెట్టి యాక్షన్కి ఇనిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. అదే ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద వెరిఫై చేయాల్సి వస్తుంది. వీళ్ళు జనరలైజేషన్ దాంట్లో ఇచ్చారు, అసలు స్పెసిఫిక్ ఏం జరిగిందని ఒకసారి వెరిఫై చేసిన తర్వాత దీనిలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఏం చేయగలడం అనేది చేసి సూటబుల్ యాక్షన్ తీసుకుంటాం. సార్ కైజర్ న్యూస్ సార్ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారా లేకుంటే రిమాండ్ చేసే అవకాశం ఏమన్నా? అదే చెప్తున్నా, దాంట్లో అసలు ఫస్ట్ ఎట్లాంటి నేరానికి వస్తుంది అనేది లేదండి. జస్ట్ మీ ముందే ఇప్పుడు ఒక కంప్లైంట్ రాసిస్తున్నారు, అది వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఏముందనేది అప్డేట్ చేయగలుగుతాం. లీగల్ పాయింట్స్ ఏమున్నాయి, అది నేరానికి ఎట్లా అవుతుందని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు షామిల్ సో ప్రజెంట్ పోలీసులు చెప్తున్న మాటలు ఇది. ఒకసారి నా చేతిలో ఒక డాక్యుమెంట్ ఉంది, మీకు మళ్ళీ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది జూలైలో సర్జరీ అయినట్టుగా డాక్యుమెంట్ ఉంది, మేము ధృవీకరించడం లేదు. ఎందుకంటే దీంట్లో ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ శివ ఉంది. ఏ డాక్టర్ కూడా దేవుడు చెప్పాడని చెప్పి తన భక్తురాలుగా మారినటువంటి ఒక వ్యక్తి పూర్తిగా ఈ రకంగా సర్జరీ చేసుకొని అమ్మాయిగా మారిపోవడం, మహిళగా మారిపోవడం అని చెప్పి డాక్టర్లు ధృవీకరించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయం. సో ఈ డాక్యుమెంట్ ప్రకారంగా చూపించడం లేదు. అయితే ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ మధ్యలో కనబడుతున్నటువంటి ఆ ఫోటో ఉందిగా, ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పక్కన ఒకసారి అఘోరి ఫోటో కూడా డైరెక్ట్ క్లియర్గా వేసుకోండి. సో ఆ ఫోటోలో మీరు గమనిస్తే ఇది అఘోరి అబ్బాయిగా ఉన్న సమయంలో, ఇక్కడ ఆ వయసు చూస్తే చూడండి, నాకు తెలిసి ఆ వయసు సుమారుగా 15-16 సంవత్సరాలు, 17-18 సంవత్సరాలను ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అటువంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నారు. అంతలోనే మరి 12 ఏళ్ల సాధన 7 ఏళ్లకే వెళ్ళిపోయానని చెప్పేటువంటి మాటలు మాత్రం ఈ ఫోటోలు చూస్తుంటే వాస్తవం అనిపించడం లేదు. సో ఇక్కడ ఈ వయసు ఉన్నటువంటి ఈ ఫోటోలో కనిపించేటువంటి వ్యక్తి అఘోరి గతంలో అల్లూరి శ్రీనివాస్గా ఉన్నటువంటి సమయంలో ఆయన వయసు ఈ ఫోటోల ప్రకారం చూస్తే ఆన్ యావరేజ్గా 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉండే అవకాశం ఉంది. ఆయన ఆధార్ కార్డులో 1997 అని ఉంది. శివ విష్ణు బ్రహ్మ 1997 అని చెప్పి స్త్రీగానే సంబోధిస్తూ అందులో ఉంది. సో అయితే మరి ఎక్కడ ఫేక్ చేశారా, నిజంగా ఎవరన్నా ధృవీకరించి ఆధార్ కార్డు ఇచ్చారా చెప్పలేము మనం, కానీ 1997 అని ఉంది. ఆయన 14 ఏళ్ళు సాధన చేశారన్నా కూడా ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయలేం. 15-18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిలా కనబడుతున్నాడు ఈ ఫోటోలో. 14 ఏళ్ళు సాధన కనుక చేసి ఉంటే ఇప్పటివరకు ఆయన వయసు సుమారుగా 30-35 దాటి ఉండాలి. కానీ ఇప్పుడైన వయసు 27 సంవత్సరాలని మొన్న ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో కూడా నేను పెద్దవాడిని ఏం కాదు, నేను కూడా 27 సంవత్సరాల వ్యక్తిని అని చెప్తున్నారు. మరి ఆయన సాధన చేసింది ఎప్పుడు? 14 ఏళ్ళు. ఆయన ఎక్కడ సాధన చేశాడు? ఆయన గురువు పేరు కూడా గతంలో ఒక పేరు చెప్పుకొచ్చాడు ఆయన. ఆ పేరు ఎంతవరకు నమ్మాలనేది కూడా ఇప్పుడు కొంత అనుమానం కలుగుతోంది. సో ఇలా వరుసగా ఒకదాని వెంట ఒకటి అపోహలని వీడుతున్నాయి, వరుసగా కేసులు నమోదవుతున్నాయి. సో జూలైలో తనకు సర్జరీ అయినట్టుగా ఉంది. సెప్టెంబర్ కల్లా ముత్యాలమ్మ ఆలయం దగ్గరికి వచ్చి ఆయన అక్కడ మొదటిసారిగా అందరికీ హల్చల్ చేశాడు. ఆ తర్వాత నుంచి వరుసగా సెప్టెంబర్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు వరుసగా ఎక్కడికి వెళ్ళినా కూడా అది హాట్ టాపిక్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వివాదం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆందోళన, ఒక హై టెన్షన్. సో మంగళగిరిలో పోలీసులపై దాడి చేయడం ఏంటి, అటు రామగుండం ఎన్టీపీసీలో కూడా పోలీసులపైన దురుసుగా ప్రవర్తించడం ఏంటి, కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళిపోయి ఒక వ్యక్తిపైన దాడి చేయడం ఏంటి, అటు శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూడా శ్రీశైలంలో కూడా ఆత్మార్పణం అంటూ పెట్రోల్ పోసుకోవడం ఏంటి, వేములవాడ దర్గా ఏంటి, సనాతన ధర్మం, అమ్మాయిలను రక్షిస్తాను, అన్నీ కూడా ఇప్పుడు కొంత అనుమానించాల్సి వస్తుంది. దీనిపైన ఆయన డెఫినెట్గా ఆర్టీవీ చూస్తూనే ఉంటారు. మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజల్లో మొదట్లో మీకున్నటువంటి ఆదరణ, ఆ గౌరవం, అదంతా కూడా ప్రస్తుతం ఎవరు నమ్మడం లేదు. చాలామంది వ్యతిరేకిస్తున్నారు కూడా. ట్రాన్స్ కమ్యూనిటీ కాదు, అటు చాలామంది ఎవరైతే ఇదే రకంగా సాధువులుగా ఉన్నవారు కానివ్వండి, లేకపోతే పూజలు చేసేవారు కానివ్వండి,
ఈ యొక్క సాధువుల సంబంధించినటువంటి దాంట్లో కానివ్వండి అఘోరాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వీడియోలో చూస్తుంటారు ఇది యొక్క లేడీ అఘోరిగా చెప్పబడుతున్నవని శిక్షించాలంటూ కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇలా వరుసగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ పోలీసులు ప్రస్తుతం లేడీ అఘోరి కోసం రంగంలోకి దిగారు. ఏ క్షణమైనా కంటపడితే అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించే అవకాశం అయితే కనబడుతుంది ఈసారి.